పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కొంతకాలం క్రితం మీరట్లో జరిగినటువంటి బ్లూ డ్రమ్ కేసు మీకు గుర్తుందా? ముస్కాన్ అనే మహిళ ప్రియుడు సాహిల్తో కలిసి భర్త సౌరభ్ను చంపేసింది. శవాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆ బ్లూ డ్రమ్లో సిమెంట్ వేసి కప్పేసింది. ఈ ఘటన అప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. మనందరికీ తెలిసిందే, ఇప్పుడు మీకు గుర్తుండే ఉండొచ్చు. సో భర్తలపైన కోపం ఉన్న చాలామంది మహిళలు ఈ బ్లూ డ్రమ్ పేరు చెప్పి భయపెట్టినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఆ తర్వాత నుంచి. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. షాకింగ్ ఘటన. ఆ భర్త ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి ప్లాన్ చేసింది. తాజాగా బ్లూ డ్రమ్ ప్రస్తావన కూడా తెచ్చింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆమె భర్త వెంటనే గజగజ వణికిపోయాడు. వెంటనే భార్యను ఆమె ప్రియుడితో పాటు పంపించేశాడు బయటికి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. బులంద్ షాహార్ ప్రాంతానికి చెందినటువంటి రాజ్ కుమార్కు పెళ్ళై 6 నెలల పసిబిడ్డ కూడా ఉన్నాడు. అయితే అతని భార్యకు అదే ప్రాంతానికి చెందినటువంటి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో గతేడాది పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి పసిబిడ్డను భర్త వద్ద వదిలేసి నెల రోజుల పాటు ప్రియుడితో గడిపేసింది ఆమె. ఆల్రెడీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత రాజ్కుమార్ ఆమె ప్రవర్తన పైన అనుమానం వచ్చి ఆల్రెడీ పసిగట్టాడు. ఒకరోజు ఆమె రహస్యంగా ప్రియుడితో మాట్లాడుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు భర్త. వాగ్వాదం జరగడంతో ఆమె ఫోన్ను లాక్కొని పరిశీలించినటువంటి భర్త రాజ్కుమార్ గుండె ఆగినంత పని అయిపోయింది. ఎందుకంటే ఆమె ఫేస్బుక్ ఖాతాలో కొన్ని నగ్న చిత్రాలతో పాటు అత్యంత భయంకరమైనటువంటి మర్డర్ స్టోరీలు షేర్ చేసి ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా సిమెంట్ డ్రమ్ స్టోరీ అనే పేరుతో ఉన్న పోస్టులు రాజ్కుమార్ను వణికించేశాయి. గతంలో మీరట్లో ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడు సాహిల్తో కలిసి భర్తను చంపి శవాన్ని ముక్కలు చేసి బ్లూ డ్రమ్లో పెట్టి సిమెంట్తో కప్పేసినటువంటి ఉదాంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సరిగ్గా అదే ప్లాన్ను తన భార్య కూడా అమలు చేయాలని చూస్తుందని భర్త రాజ్కుమార్ గ్రహించాడు. ఆ చాట్లో ఉన్నటువంటి మొత్తం మెసేజ్లను చదివిన తర్వాత సిమెంట్ డ్రమ్ సిద్ధం చేశాను, నీదే ఆలస్యం అంటూ ఆమె ప్రియుడికి పంపిన మెసేజ్లు చూసి ఆ భర్త రాజ్కుమార్ ఒక్కసారిగా కంగుతిని వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరుగుతుండగా ఆమె ఏమాత్రం భయపడకుండా తన ప్రియుడితోనే వెళ్తానని తెగేసి చెప్పింది. సాధారణంగా భార్య అలా అంటే ఏ భర్త అయినా గొడవ పడతాడు, కానీ రాజ్కుమార్ ఆ భర్త ఎవరైతే ఉన్నాడో అతను ఏమాత్రం కూడా ఏం చెప్పకుండా వెరైటీగా స్పందించాడు. నేను మరికొన్ని రోజులు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను. ఈమెతో కాపురం చేసి రేపొద్దున సిమెంట్ డ్రమ్లో ముక్కలుగా మారి చనిపోయే కంటే ఇప్పుడే ఆమెను వదిలేయడం ఉత్తమమని పోలీసులకు స్పష్టం చేశాడు. భార్యను ఆమె ప్రియుడితో పంపడానికి తనే స్వయంగా అంగీకరించాడు. ప్రాణాలతో బయటపడ్డానన్న ఆనందంతో అక్కడి నుంచి వెనుదిరిగిపోయాడు. చూడండి, ఒక భర్త ఎంత భయాందోళనతో బతకవలసినటువంటి పరిస్థితి ఈ రోజుల్లో వచ్చిందో. కట్టుకున్న భార్యే భర్త కాకుండా అంతకు ముందున్నటువంటి ప్రియుడితో సన్నిహిత సంబంధాలు కలుపుతూ పెళ్ళైన తర్వాత పాపనున్నాక కూడా ఈ రకమైనటువంటి సంబంధాలను నెరుపుతూ కట్టుకున్న భర్తను చంపడానికి ఏ రకంగా వ్యూహాలు పొందుతున్నారు అనే దానికి నిదర్శనం ఈ ఘటన. కాకపోతే ఇక్కడ ముందే మేలుకున్నారు, ముందే పసిగట్టాడు కాబట్టి భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. నాకు నా ప్రాణాలు పోకుండా కాపాడుకోగలిగాను, ఇదే నాకు చాలన్నట్టుగా భర్త కూడా ఆ భార్య చేసినటువంటి దారుణమైనటువంటి సంఘటనకు ఇలా గొడవ పడకుండా, లేకుండా ఇంకేదో చేస్తాం ఇంకేమో చేయకుండా అమ్మ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా చాలా అన్నట్టుగా పోలీస్ స్టేషన్లో ఆమెను ఆ ప్రియుడితో పంపించేశాడు. హ్యాపీగా ఇక నా ప్రాణాలు నాకు బతికాయని చెప్పేసి తను వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఒక్కసారి ఇప్పుడు వైరల్గా మారింది. ప్రస్తుత సమాజంలో నెలకొన్నటువంటి బంధుత్వాలు ఏ రకంగా మారుతున్నాయి అన్నదానికి నిదర్శనంగా మారింది. కట్టుకున్న భార్య భర్తల మధ్య ఎలాంటి రిలేషన్షిప్లు మెయింటైన్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో అనే దానికి మరొక నిదర్శనంగా మారింది ఈ ఘటన. मेरी पत्नी जो दूसरे के साथ संबंध थे उसके गलत, इसलिए वो उसके साथ आती जाती रहती थी। 1 महीने से वो यहाँ पर पहले जुलाई में चली गई थी मेरे को छोड़कर, बच्चे को छोड़कर 6 महीना का बच्चा था। जब 1 महीना उसके साथ रह आई थी, बोल रही थी कि मैं अपनी मम्मी के पास हूँ। इसलिए जब भी मैं उससे कुछ पूछता था यही कहती थी तुम्हारे पास कुछ सबूत है? मैंने कि मेरे पास सबूत ना है, मैंने कि तो इस वजह से मैं चुप लगा देता। यूँ कह नीला ड्रम और सीमेंट की कहानी, तो इस वजह से मैंने डर की वजह से वहाँ कंप्लेंट डाली। वहाँ से फिर बात हुई, चौकी पर गए हम। चौकी पर से जाकर उन्होंने ये कह दिया कि एक बार और देख लो, तुम्हारी बहन बेटी भी हैं, आपको ये काम नहीं करने की है। उसने खूब रोई
कि मैं पापा आगे को अब कुछ नहीं करने की ऐसी कि तुम ले चलो वो मेरे से ही बोला उसने कि ले चलो आगे को गलती ना करूँगी मैं। वहाँ से वो में हम ले आए, वहाँ ही पूछी कि तू किसके साथ रहना चाहती है, तो उन्होंने उससे कह दिया मैं मुकेश के साथ रहना चाहती हूँ। तो तुमने क्या बोला फिर? मैंने बोला जब इसके साथ जा रही है तो इसे इसके साथ जाने दो, मैं अपने हाथ से इसे इसके साथ विदा करता हूँ।